ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో మరి మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే రాత్రంతా కాచి కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలుపుకుందాం. మరి ఉదయకాల సమయంలో మనము దేవుని వాగ్దానాన్ని చూద్దాం. తండ్రి లేని వారికి, నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయములను స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. మరి ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన ఎంతో అమూల్యమైన వాగ్దానాన్ని నీకు నాకు ఇచ్చారు. ఆయన తండ్రి లేని వారిని, నలిగిన వారిని, కృంగిన వారిని లేవనెత్తటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. వారి హృదయాలను స్థిరపరచి వారు చేసే ప్రార్థన ఆలకించటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఎంతమంది ఉదయాన్నే లేచి ఆయన కొరకు ప్రార్థించే వారముగా ఉన్నాం. మన ప్రార్థన ఆలకించటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కానీ మనము దేవునితో మాట్లాడలేకపోతున్నాం. మనం గనక ఆయనతో మాట్లాడగలిగితే నలిగిన, కృంగిన హృదయాలను ఆయన లేవనెత్తి ఆయన సన్నిధిలో ఆయన నిలబెట్టి స్థిరపరచటానికి సిద్ధముగా ఉన్నాడు. ఎన్ని అవమానాలు, నిందలు, అపనిందలు నీవేవైనా సరే ఇప్పటివరకు నీవు భరించి ఉన్నావేమో, కానీ ఈ దినము నువ్వు దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఉని ఆయనతో మాట్లాడి చూడు. ఆయనకు మొరపెట్టి చూడు. నీ అపనిందలన్నీ కూడా తొలగిస్తాడు ఆయన. నీకు విజయాన్ని చేకూరుస్తాడు. ప్రియ తల్లి, ప్రతి ఒక్క స్త్రీకి ప్రార్థన ఒక అలంకరణ. ప్రార్థన దేవుడిచ్చిన వరము. మరి నీవు తల్లిగా గృహంలో ప్రార్థించగలిగితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి అనేక సమస్యల నుండి విరిగి నీ కుటుంబము చెల్లాచెదురైపోయిన కుటుంబాన్ని కట్టగలిగే శక్తి ఆయనకుంది. విడిపోయిన వారిని కలిపే శక్తి దేవునికి ఉంది కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థించి ఆయన మేలులను పొందుకునే వారంగా ఉన్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి. నేను అలాగే ప్రభు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి. మీ గాయపడిన హస్తమేసి ముట్టండి చిన్న బిడ్డలను ప్రభు. అనేక మంది బలహీనతలతో, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ నాయన, అలాగే క్యాన్సర్తో కూడా బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. నీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ వెలుగు నింపమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్క కుటుంబంలో నీ వెలుగు కాంతులను నింపమని అడుగుచున్నాను. చదువుకునే బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. వివాహం కాని వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారి వివాహం జరిగేలాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. ఎవరైతే ఈ గర్భంతో ఉన్నారో ప్రభా, వారికి సులువైన కానుపును మీరు దయచేయండి నాయన. అయానికి స్తోత్రాలు. తల్లి బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించమని అడుగుచు. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి నాయన. ఆర్థిక సమస్యలతో ఎవరైతే కృంగిపోతున్నారో అటు బిడ్డలను మీరు లేవనెత్తమని అడుగుచున్నాను నాయన. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించి ఈ మాటలను వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, నేను యోగ్యత లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క స్త్రీ ప్రార్థించడానికి నీ కృప చూపించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.